చూస్తున్నాం జోగులాంబ గద్వాల్ జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఐజా పట్టణానికి చెందిన రామేశ్వరమ్మ, సుభద్రమ్మ, గోవిందమ్మ, లక్ష్మీదేవి, రోహిణమ్మ అనే 5గురు మహిళలు తహసీల్దార్పై పెట్రోల్ పోసి అనంతరం వారిపై కూడా పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అజయ్ మండలం బింగిడొడ్డి గ్రామ శివారులోని సర్వే నంబర్ 139 శివారులో 10 ఎకరాల భూమిని తమ రికార్డులో ఎక్కించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. 10 ఎకరాలకు సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి కావడంతో వారు సాగులో లేనందున గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లను ఆ భూమిని కేటాయించారు. అయితే ఆ భూమిని తమ పేరిట రికార్డులో ఎక్కించాలంటూ పెట్రోల్ బాటిల్తో తహసీల్దార్ జ్యోతితో వాగ్వాదానికి దిగారు. తను 15 రోజుల క్రితం జాయిన్ అయ్యానని, ఎంక్వైరీ చేస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పెట్రోల్ బాటిల్తో చేరుకున్న మహిళలు పెట్రోల్ పోసి బీభత్సం సృష్టించారు. ఇక తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఐజే పట్టణానికి చెందిన రామేశ్వరమ్మ, సుభద్రమ్మ, గోవిందమ్మ, లక్ష్మీదేవి, రోహిణమ్మ అనే 5గురు మహిళలు తహసీల్దార్పై పెట్రోల్ పోసి అనంతరం వారిపై కూడా పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఐజా మండల బెంగిడొడ్డి గ్రామ శివారులోని సర్వే నంబర్ 139 శివారులో 10 ఎకరాల భూమిని రికార్డులు ఎక్కించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. 10 ఎకరాలు సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి కావడంతో వారు సాగులో లేనందున గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లను ఆ భూమిని కేటాయించారు. అయితే ఈ భూమిని తమ పేరిట రికార్డులు ఎక్కించాలంటూ పెట్రోల్ బాటిల్తో తహసీల్దార్ జ్యోతితో వాగ్వాదానికి దిగారు. తనను 15 రోజుల క్రితం జాయిన్ అయ్యానని, ఎంక్వైరీ చేస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పెట్రోల్ బాటిల్తో చేరుకున్న మహిళలు పెట్రోల్తో పోసి బీభత్సాన్ని సృష్టించారు. ఇక తహసీల్దార్ కార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ వాళ్ళని పోలీస్ స్టేషన్కు తరలించారు. చూస్తున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు నెలకొంది. ఐజీ పట్టణానికి చెందిన రామేశ్వరమ్మ, సుభద్రమ్మ, గోవిందమ్మ, లక్ష్మీదేవి, రోహిణమ్మ అనే 5గురు మహిళలు తహసీల్దార్పై పెట్రోల్ పోసి అనంతరం వారిపై కూడా పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఇపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? వరుణ్, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా తహసీల్దార్ కార్యాలయంలో ఐజా పట్టణానికి చెందిన రామేశ్వరమ్మ, సుభద్రమ్మ, గోవిందమ్మ, లక్ష్మీదేవి, రోహిణమ్మ 5 మంది మహిళలు కలిసి లీటర్ పెట్రోల్ బాటిల్తో తహసీల్దార్ పై పోసి వారిపై పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఐజా మండలం బింగితోటి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 139లో 10 ఎకరాల భూమి తమకు రికార్డును ఎక్కించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. అయితే 10 ఎకరాలకు సంబంధించిన వ్యక్తులను ప్రభుత్వ భూమి కావడంతో వారు సాగులో లేనందువల్ల గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ కు ఆ భూమిని కేటాయించడం జరిగిందని కూడా తెలుస్తా ఉంది. ఆ భూమి తమ పేరిట రికార్డులో ఎక్కించాలంటూ పెట్రోల్ బాటిల్తో తహసీల్దార్ కార్యాలయంలోకి చొరబడి తహసీల్దార్ జ్యోతితో వాగ్వాదం చేశారు. తహసీల్దార్ జ్యోతి గత 15 రోజుల క్రితం ఐజా మండలంలో బాధ్యత చేపట్టింది. నేను ఎంక్వైరీ చేసి ఏదైతే యాజ్ పర్ రూల్ ప్రకారం తాను ఈ భూమికి సంబంధించిన చర్యలు చేపడతానంటూ కూడా చెప్పినా కూడా వాళ్ళు కొంత కోపిత నేపథ్యంలో పెట్రోల్ తహసీల్దార్ పై పోసి తాము కూడా పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న సిబ్బంది మరియు తహసీల్దార్ కార్యాలయంలో కొంతమంది వాళ్ళు వారించడం జరిగింది. అయితే ఈ సడన్ హఠాత్ పరిణామం షాక్ గురైన జ్యోతి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే తమకు న్యాయంగా రావాల్సిన 10 ఎకరాల భూమిని తమ పేరులో రికార్డులో ఎక్కించనందువల్లే తమ ఈ కార్యక్రమం ఒడిగట్టామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని 6 నెలలుగా తాము ఈ భూమి ఎక్కించాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా కూడా తమకు
ఇవాళ రేపు అంటూ కూడా తాత్సారం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపించారు. దీనికి సంబంధించి జ్యోతి తహసీల్దార్ కార్యాలయం నుంచి షాక్ కు గురైంది తహసీల్దార్ జ్యోతి. అయితే ఈ సంఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ హఠాత్ పరిణామానికి తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది మరియు అధికారులు కూడా కొంత షాక్ కు గురైన నేపథ్యం అయితే ఉంది వరుణ్. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్.